లోబడి ఆయన పక్కన పెట్టేస్తున్నాం అన్న విషయాలని ఈ పాట ద్వారా నేను నేర్చుకున్నాను. గత ఈ కొద్ది దినాల్లో నేను నేర్చుకున్నాను ఈ పాట. ఏమండి, అందుకనే నేనేంటంటే ఆత్మీయత ముఖ్యం. ఆత్మ ఉజ్జీవం, ఈ క్షీణత కాదు, ఆత్మ ఉజ్జీవింపబడటం ముఖ్యం. కోటాలు ఎందుకు పెడతారో తెలుసా? ఏదో మీటింగులు చెప్పుకుని మనం ఏదో ఎప్పుడు వినలేని వర్తమానాలేం కాదు ఇవి, ఎప్పుడు వినేటువంటి వర్తమానాలే. అనేక మంది దైవజనులు చెబుతున్న ఇదే బైబిల్లో నుండి. కానీ నేనేంటంటే ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఏకాంత కొండకెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చుండి బైబిల్ చదివి దేవుడు చెబుతున్న మాటలను బట్టి అప్పుడప్పుడు ఏమి చెప్పాలి అని ప్రభువుని అడిగి చెప్పేటువంటి మాటలు ఇవి. ఏమండి, అప్పటికప్పుడు సిద్ధపరచుకున్నట్టు వర్తమానాలే. నేను ప్రిపేర్ అయ్యాను, రాను. ఏమి చెప్పాలి ప్రభు అని నన్ను అడిగితే ఈ మాట చెప్పు అని ఒక్క మాట చెప్తే దానికి అనుకరణ 2 మాటలు ఇస్తాడు. ఆ 2 మాటలతో గంట ప్రసంగం చేయగలను, 2 గంటల ప్రసంగం చేయగలను. మనుషులు ఉజ్జీవింపగలిగినటువంటి పాట ద్వారా అంత గాత్రం మంచిది కాకపోయినా ఉజ్జీవపరిచి చక్కగా దేవుని పిల్లల్ని దేవునికి సన్నిహితులుగా చేయగలిగే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏమండి, అనేక చోట్ల పాటలు పాడినప్పుడు ఉజ్జీవపరిచినప్పుడు దెయ్యాలు వెళ్ళి పడ్డాయి. 4గురిలో 5-6గురిలో దెయ్యాలు పడిపోయాయి. ఏమండి, ఇలాగూ దేవుడు కార్యాలు చేస్తూ వచ్చారు సమాజం మధ్య. బోధ చేస్తుండగానే 4-3 పడిపోయేవాళ్ళు. వాళ్ళలో నుండి మనుషుల్లో నుండి దెయ్యాలు వచ్చాయి. ఒక రోజున గోవాడలో మీటింగ్ పెట్టారు అయ్యగారు. లేనాయన గోవాడలో పౌలు గారు ఆయన కూటమి పెట్టారు. నన్ను పిలిచారు, నేను వచ్చాను, వాక్యం చెప్పేశారు. ఏదో నన్ను దేవుడు ప్రేరేపించి వాక్యం చెప్పి బయటకు వచ్చేసాం. ప్రార్థన అయిపోయింది. భోజనం చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికాడ కూర్చున్నానో లేదో ఒక ఆవిడ, ఏ ఊరు నుండి వచ్చారు నాయన? కారు మంచి నుంచి వచ్చారు. కారు మంచి నుంచి ఆటో కట్టుకుని వచ్చారు. ఇద్దరం పక్క ఊర్లో నుంచి వచ్చారు, ఒకరు ఇంకో వేరే ఊర్లో నుంచి వచ్చారు. వస్తుండగా వారికి సంభవించిన సంఘటనలు చెబుతున్నారు. నేను రాగానే భోజనం పెట్టారు, తింటున్నాను. ఈ లోపాలు వచ్చారమ్మా, భోజనం అయిన తర్వాత మాట్లాడతాను, కూర్చోండి అన్నాను. కూర్చుని మాట్లాడుతూ ఉండగానే వారు ఏదో వస్తా ఉండగా నాకేదో ఒళ్ళంత భారంగా ఉంది, నాకు తలపోటు వచ్చేస్తుంది, ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఏమండి ఇట్లా అంటుంది అని చెబుతూనే 4 పడిపోయారు. 4 పడిపోయారు. పడిపోయి ఇలా మీరు చూపులు చూస్తున్నారు. ఒక ఆమె నవ్వుతుంది, ఒక ఆమె ఏమో భయపడుతుంది. ఇలాగూ 4 డీల్ చేయడానికి 4తో ఎందుకు వచ్చావు, ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు అని నేను అడుగుతూ ఉండగా వాళ్ళు చెబుతున్న సమాధానాలు, అలాగే వారిని వెళ్ళగొట్టడానికి నేను పడుతున్న ప్రయాసం అంటే ప్రార్థన. నేను ప్రార్థన పూర్వకంగా నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉండగా 2 గంటల ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళలో ఉన్న దెయ్యాలు వెళ్ళలేదు. 2 గంటల ప్రార్థన చేస్తేనే కానీ ఆ దెయ్యాలు వదిలిపోలేదు. ఏమండి, ఆ పిల్లలను కందుగా అల్లరి చేయకుండా జాగ్రత్త చేయాలి. అల్లరైపోతుంది. అలా దేవుని పిల్లలే, దేవుని నమ్మినటువంటి వారిలో దెయ్యాలా? ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆ దైవ సేవకుల్లో కూడా దెయ్యం వచ్చేసి, ఒక దైవ జనరాలు వచ్చింది, ఆమెలో కూడా దెయ్యం వచ్చింది. ఎందుకు వచ్చావని నేను అడిగితే, వీళ్ళని నడిపించింది నువ్వే, వీళ్ళని నడిపించి వీళ్ళ ఫ్యామిలీని నడిపించింది నువ్వే. అయితే వీరిని నడిపించక మునుపు, నీ దగ్గరికి రాక మునుపు వీళ్ళ నాన్న అనగా ఆ దైవ జనరాల నాన్నగారు కూడా దేవుని సేవకుడే. ఆయన కూడా ఎప్పుడో చేశాడంట, పాంపుట్టు దగ్గర ప్రమాణం చేశాడంట, మొక్కుబడి చేశాడంట. వీరిని నడిపించావు కనుక, వీరి దగ్గర ఎందుకు వచ్చానంటే వీళ్ళని నడిపించావు కనుక నువ్వే వీళ్ళ దగ్గర నుంచి నన్ను విడిపించగలవు అని చెప్పింది. నేనెందుకు వెళ్ళి విడిపిస్తాను, నజరేయుడైన యేసు ప్రభువారు ఉన్నారని నేను చెప్పాను.
నాకు నాకు నీకు భక్తి నేర్పిన దైవజనులు ఉన్నారు. ఆయన దగ్గర వచ్చి ఆయన వెళ్ళగొట్టడానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ ఆయన దగ్గర నుంచి నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే, ఇదిగో వీళ్ళ నాన్నగారు మొక్కుబడి చేశాడు. ఏంటంటే వెండి గిన్నెతో పడగ చేపిస్తాను అన్నాడట. ఏమండి, వెండి గిన్నెతో పడగ చేపిస్తా అన్నాడంట ఆయన. అందుకని వెండి గిన్నెతో పడగ చేపిస్తానన్న మాట నిజమేనా అని పాస్టర్ గారిని వాళ్ళ తండ్రి గారిని అడిగాను. పాస్టమ్ గారు తండ్రి గారిని అడిగాను. అడిగితే ఆయన అంటున్నాడు, దొంగ సైతం అలాగే చెప్పుద్ది అంటున్నాడు. అది దొంగదే, నువ్వు దొంగదానివా, నువ్వు దొంగడుగా ఉండకూడదు. ముందు మెయిన్ అది. ఏమండి, సాతాను దొంగదే, ఒప్పుకుందాం, అది దొంగది, అలాగే చెప్పుద్ది అన్నాడు ఆ దైవజనుడు. నేనన్నాను, అది దొంగదే, నువ్వు అన్నామా లేదా, నువ్వు మాట తప్పబాక, నువ్వు మాట తప్పితే దొంగదానవే, దొంగోడివే కనుక అన్న మాట నిజమా కాదని ఒప్పుకుని అది చెప్పిందేంటి చెయ్యి అని అన్నాను. అప్పుడు ఏమందంటే, ఆ పడిగి చేపిస్తాను అన్నాడు. నీకెందుకు చేస్తాము, ఇప్పుడు ఆయన చేపించాడు, ఆయన పాస్టర్ గారు, నీకు పడిగి చేపించాడు, నువ్వు దేవుడు కాదు అని నేను అన్నా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అన్నాను నేను. అవును, ఆయనే దేవుడు, ఆయనకే చెల్లించండి అని అంది. మరి నీకెందుకు, నువ్వెందుకు వచ్చావంటే, అది చెల్లిస్తే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మొక్కుబడి చేసింది దేవుని పేరట. కానీ ఎక్కడ చేశారంటే నా దగ్గర చేశారు కనుక నాకు ఈమె మీద అధికారం ఉంది అని చెప్పింది. అయితే ఆ అధికారాన్ని బట్టి వెళ్ళిపో, యేసు నామములో మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అన్న. అది చెల్లిస్తానంటే వెళ్ళిపోతా. ఎక్కడ చెల్లించాలి, దానికి వాల్యుయేషన్ కట్టండి అని అంది. దానికి ఆ మూల్యం చెల్లించండి అంది. ఎంత చెల్లించాలంటే 20,000 చెల్లించమా. ఎందుకంటే ఆయన చేస్తానన్న వెండి పడిగా, దానికి అప్పకి చెప్తానన్న వెండి పడిగా 20,000 రూపాయలు ఖరీదంట. ఆ ఖరీదు కట్టి కానుక పెట్టి వేసేస్తే నేను వెళ్ళిపోతా, ఈ మీద అధికారం ఉండదు అని చెప్పి. అలాగే వాళ్ళ భర్త ఆయన కూడా ఉన్నాడు. ఆయన అలా చేసినప్పుడు అలాగే ఆమె వెళ్ళిపోతానని ఆ దెయ్యం ఆమెలో నుండి అటు వెళ్ళిపోయింది. వెళ్ళగొట్టం, నీకు అధికారం ఉంది, వెళ్ళగొట్టు అని అంటాను. నాకు అధికారం ఉందన్న సంగతి నాకు కూడా తెలియదు అప్పుడు. ఏమండి, ఇలా దెయ్యాలు బయటకు వచ్చి వెళ్ళగొట్టగలిగినప్పుడు దేవుడు మా పట్ల ఉంచినటువంటి వరం, ఆ కృపావారాన్ని బట్టి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, స్వస్థపడిన ఉన్నారు, దెయ్యాల నుంచి విడుదల పొందిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడు మన కొరకు చనిపోయి మనకి యుక్తంగా, ప్రయోజనకరంగా, మనకు రక్షణకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఏమండి విడుదలకరంగా, స్వస్థతకరంగా, జీవముగా ఆయన మరణించి మనకి జీవమునిస్తే మనమేమో ఆయన సింపుల్గా తీసుకుని మనం ఆయన ప్రేమ నుండి బయటికి వెళ్ళిపోతున్నాం, బయటికి తప్పిపోతున్నాం. ఏమండి, ఆశలు పడిపోతున్నాం, లోకాశలు. ఏం సంపాదిద్దామని, ఏమి లోకమంతా ఏమి సంపాదించుకుంది, ఏమి కలగ చేసుకుందామని, ఏటి వల్ల సంతృప్తి కలుగుదామని, దేని చేత మనం క్షేమం కలిగి ఉందామని మనం ఆశిస్తున్నామో మనకు తెలియదు. కానీ నిన్ను దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు పక్కన పెట్టావో, ఆయన ఎప్పుడైతే విడిచిపెట్టావో, ఆయన ప్రేమ నుండి నువ్వు ఎప్పుడైతే తొలగిపోయావో, అప్పుడే దెయ్యాలు మనల్ని పట్టేస్తాయి. ఏమండి, వారు వచ్చేది ప్రార్థనకే, గోవాడ, ఇక్కడే గోవాడ తెలుసుగా. గోవాడ ప్రార్థనకు వచ్చి ఇలాగే కూర్చున్నారు, వాక్యాలు విన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుని భోజనం చేసి భోజనం చేసి తర్వాత మాట్లాడదాం అనుకునే లోపు, భోజనం చేసే లోపు ఆ నలుగురిలో కూడా వాళ్ళలో ఉన్న దెయ్యాలు బయటకు వచ్చాయి. దేవునందు ప్రియమైన వాళ్ళారా, అందుకనే కొన్ని విషయాల్లో సరిచేయాలి, సరిచేసే వర్తమానాలు చెప్పాలనేది నా ఉద్దేశం. అలా చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మన హృదయాలను, మన ఆత్మలను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుని దేవుని వాక్యాన్ని ఏ విధము చేతనైనా అలక్ష్య పెట్టకూడదు. ఆయన మాట ఇస్తే ఆ మాట ప్రకారం జీవించాలి. ఏమండి, నీవు నా ఆజ్ఞలు, నా కట్టడలు గైకొని నాకు ఇష్టమైనది చేస్తే నీకు అసలు స్వస్థత, అందుకు రోగాలు వస్తాయి నీకు అన్నాడు దేవుడు. ఏమండి, నీకెందుకు రోగాలు వస్తాయి? ఓకే,
నువ్వు ఎప్పుడైతే నా మాట విని వాటి ప్రకారం జరిగిస్తావో శీఘ్రమే నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, సరి చేసుకోవాలి దేవుని ఎదుట. దిద్దుకోవాల్సిన పొరపాట్లు ఉంటాయి. ఏదో లోకాసుల చూపుల్లో పడిపోయి, ఏమంటే నేత్రాసుల్లో పడిపోయి, జీవబ్రహ్మలో పడిపోయి, శరీరాశుల్లో పడిపోయి ఎంతగా దేవుని దుఃఖపడుతున్నామో తెలుసా? అందుకని దేవుని పిల్లలైన మీతో అపోస్తుడైన పౌలు ఎబ్రీ పత్రిక లో కూడా ఆయన చక్కగా మాట్లాడుతాడు. ఒక్కసారి వెలిగించబడి, చెప్తారా అయ్యగా, ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలువారై, 6వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని అనగా యేసు క్రీస్తుని మరలా మనం సిలువ వేసేస్తున్నాం. ఆయన అప్పుడు మన కొరకు చనిపోవడం యుక్తమే, కానీ ఇప్పుడు మరలా నువ్వు సిలువ వేస్తున్నావు అంటే అది యుక్తమేనా? అది యుక్తమేనా? చాలా రోజుల నుంచి విశ్వాసంగా బ్రతుకుతున్న ఒక యవనస్తుడు, చల్లపల్లి, కృష్ణా జిల్లా, ఒక సంఘంలో పెరుగుతున్న ఒక యవనస్తుడు ఒక రోజున ఇదే మాట నేను చెబుతూ ఉండగా పట్టబడి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాం. అతన్ని ప్రార్థన చేస్తూ, పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడి నా సేవ చేయి అన్నాడు. ఆయన ఇప్పుడు వెళ్ళి అవనిగట్లో సేవ చేస్తున్నాడు. అలాగే ఒకనాడు ఒక పాస్టర్ గారు దర్శనాలు కళలు కూడా నమ్మడంట. ఒక కుర్రోడికి కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, యేసు ప్రభు వారు సిలువేయబడ్డాడు ఆ రోజులో. అప్పుడు ఆయన సిలువేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, దించబడ్డాడు, వస్త్రాలు చుట్టబడిన వాడై తొలిపించబడిన సమాధి చేయబడ్డాడు. ఏమండి, సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, రాతిపెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అలాగే కావలి వారు కూడా కావలి కాశారు. కానీ దేవుని దూత వచ్చి ఆ రాయిని పొర్లించిన తర్వాత ఆయన సమాధి నుండి తిరిగి లేచినట్టుగా మనం వాక్యం చెప్తుంటే, ఆ యవనస్తుడంట యేసు ప్రభు వారు సిలువలో మేకులు పీకేసుకుని వెళ్ళిపోతున్నాడంట. ఏమండి, ఆ యవనస్తుడి కల్లో యేసు ప్రభు వారు సిలువలో మేకులు పీకేసుకుని వెళ్ళిపోతున్నాడంట. అది విశాలమైన ప్రాంతం అంట. వెళ్ళిపోతున్నాడంట. ఆ పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసి అయినటువంటి ఆ సహోదరుడికి దాని భావమేమో లేక వాక్యములో ఉన్నటువంటి సారాంశం ఏమిటో చెప్పలేదు. కాబట్టి ఆయన ఎగతాళి చేస్తూ ఇలాంటి కళలు నమ్మకూడదు, పిచ్చి కళలు వస్తాయని సమాధానం చెప్పి పంపించేశాడు. తర్వాత నా దగ్గర నాకు ఒక క్యాసెట్ వచ్చింది. ఆ క్యాసెట్లో ఈ మాట విన్నాను. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, ఎందుచేత సిలువలో ఇది కరెక్ట్ కాదని తెలుసు, మీరు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచారు, కానీ ఈ యవనస్తుని యొక్క కల్లో 3 మేకులు ఎందుకు కూడా తీసుకుని వెళ్ళిపోయినట్టుగా, లోకంలో కలిసిపోయినట్టుగా ఎందుకు ఈ కళ వచ్చింది? ఈ కళ గురించి ఏమన్నా వాక్యాధారం ఉందా అని ప్రభుని అడిగితే నాకు గలతీ పత్రికలో ఒక మాట చెప్పాడు ప్రభు. ఏమండి, ప్రభునందు బాప్తీసు పొందిన వారందరూ, ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమయ్యారో తెలుసా? తమ దురాశలను సిలువ వేసేశారు. మరి సిలువ వేసిన తర్వాత మళ్ళీ ఈ సిలువలోంచి పీకొచ్చాడంటే ఏంటి దాని అర్థం? ఆయన దురాశలు సిలువేసేస్తే పీకొచ్చేసాడంటే ఈయన గారు ఇక లోకంలో పడిపోయాడు, లోకాశుల్లో పడిపోయాడు అన్నమాట. అలాగే దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని యేసుక్రీస్తు ప్రేమ సందేశాలు టైటిల్. ఎప్పుడు నేను ఏదో సబ్జెక్టు ఏదో విషయాలు చెప్తూ ఉంటాను మీతో కూడా, కానీ ఈ రోజున ఆ ప్రేమ సందేశం అంటే ఏంటో చిన్న మాటలు. అయ్యగారు ఏం పేరో తెలీదు, మణిబాబు గారు శ్రీకాళహస్తి నుంచి వచ్చారు.
ఏదో కొద్ది 20 నిమిషాలు అయ్యగారి కంటే ముందు చెప్పమన్నారు. నేను కంటిన్యూ చేసి ఏదో పాట పాడి మిమ్మల్ని కొట్టుకొస్తా ప్రార్థనలో నడిపించాలని ఆలోచించాను. కానీ అయ్యగారు వచ్చారు కాబట్టి అయ్యగారు కూడా టైం అయిపోయింది అన్నారు. దయచేసి మీరు ఏమనుకోవద్దు, అదాంతరంగా ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే లోకాశల్లో పడిపోయినటువంటి మీరు, మనం అటువంటి వాటిలో నుండి బయటకు వచ్చి ప్రభును సిలివేసిన వారం కాదు. ఇప్పుడు మళ్ళా తిరిగి సిలివేసి ఆ రోజులు మా యూదులు లేకపోతే ఆ జనులు ఆయన సిలివేయండి అని అరిసి సిలివేశారు. కానీ ఈ రోజున మీరు అరకుండానే ఆయన బిడ్డలుగా ఉండే ఆయన చేత ప్రేమించబడుతూనే లోకాశుల్లో పడిపోయి ఈ విధంగా సిలివ వేస్తున్నారు. జాగ్రత్త అని హెచ్చరించడానికి ఆయన దేశుడుగా, ఆయన దాసుడుగా ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ మాట మీకు హెచ్చరించి నేను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచి వర్తమానము క్లుప్తంగా అందించినటువంటి పెద్దలు దైవజనులు డేవిడ్ రాజయ్య గారికి మా యొక్క హృదయపూర్వక ఉన్నాము. ఈ సమయంలో శ్రీకాళహస్తి నుండి వచ్చినటువంటి దైవజనులు మణిబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు డయాస్ మీదకి వస్తుండగా మనం అందరం కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానించుదాం. అలాగనే వారి యొక్క కుమారుడు వారు కూడా డయాస్ మీదకి రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాము. స్థానిక దైవజనులు కోట యెహోషువ గారు కూడా మన మధ్యలోకి రావడం కోట ఆశీర్వాదం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానించుదాం. టెలివిజన్లో కింద ఉన్న వారందరూ కూడా ఈ పైన డయాస్ మీద వేయబడిన కుర్చీలోకి వచ్చి కూర్చోవాలని ప్రేమతో పిలుస్తూ ఉన్నాము. అలాగనే చార్లెస్ పిన్ని గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా డయాస్ మీదకి రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాము. శ్రీకాళహస్తి నుండి వచ్చినటువంటి దైవజనులు మణిపాల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా రావాలి. మణిబాబు గారు రండి, వచ్చేయండి. ఇక వర్తమానం వచ్చారు. ఈ సమయంలో వారి కుమారుడు ఒక పాట పాడుతూ ఉండగా మనం అందరం కూడా కలిసి చప్పట్లు కొడదాం. దయచేసి ఒకసారి లేచి నిలబడి ఈ ఖాళీని పూర్తి చేయవలసిందిగా ప్రేమతో వారికి తెలియపరుస్తున్నాం. దయచేసి కొంచెం ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. వెనక కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి చదువుకోవాలి. వెనక వచ్చిన వాళ్ళకి డోకపర్తి ఏలియా గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ అయ్య గారు మీరు కూడా రావాలి. డయాస్ మీద ఒక సీటు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. అందరూ కూడా దైవజనులకు గౌరవంగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క సీట్లలో వచ్చి కూర్చోని ఘనత పొందవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో మరి అబ్బాయికి ఒక పాట అప్పగిస్తున్నాము. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే. ఈ సమయంలో యూత్ నలుగురు ముందుకు వచ్చినట్లయితే కానుకలు సమర్పించబడుతూ ఉంటాయి. దయచేసి యూత్ నలుగురు పిల్లలు వచ్చి కవర్లు పట్టుకొని కానుకలు పట్టవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఈ ప్రేమపూర్వకమైన కానుకలు భారభరితమైనటువంటి యొక్క కూటాలకు దేవుడు ఎంతగానో మరి ఏర్పాటు చేశాడు గనక దాని విషయమై మనమందరూ కూడా మంచి మనసుతో కానుకలు విత్తబడి ఆశీర్వాదం పొందుకుందాం. అందరూ లేచి నిలబడాలి. వెనకున్న వారు కూడా లేచి నిలబడాలి. ఖాళీగా ఉన్నటువంటి ఆ స్థలాలను పూర్తి చేయాలి. ముందుకు జరగాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే. సరే, ఈ సమయంలో ముందుకు వచ్చిన తర్వాత అందరూ కూడా కూర్చోవాలి.
కానుకలు వెత్తబడతాయి కనుక అందరూ కూడా కూర్చోవాలి. కూర్చోండి.